వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించినటువంటి రూతు గ్రంథములో నుండి 1వ అధ్యాయంలో 20వ వాక్యం 20వ వాక్యం అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చాలండి. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బూరగా మీరు వాడుకొనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగం రూతు గ్రంథములోనిది. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవటానికి చక్కటి పాఠాలు పొందుపరచబడి ఉన్నాయి. అవి మీకు చెప్పే ముందు ఒక వివరణ చెబుతాను. బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో 2 పుస్తకాలు స్త్రీ పేరుతో ఉంటాయి. ఒకటి రూతు గ్రంథము, 2 ఎస్తేరు గ్రంథము. ఈ 2 కూడా స్త్రీ పేరుతో ఉంటాయి. ఎస్తేరు గారు దైవ జనాంగంలో పుట్టి అన్య జనాంగానికి చెందిన రాజుగారిని వివాహం చేసుకుంది. అందులో కూడా దేవుని ఏర్పాటు ఉంది గనుకనే తన జనుల రక్షణ కొరకు ఆమె ప్రార్థించి ప్రాణాలకు తెగించి రాజుగారికి విషయాన్ని విశదీకరించి తన జనాంగాన్ని ఆ కాలంలో రక్షించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. అలాగే రూతు అనేటువంటి స్త్రీమూర్తి మోయాబీయుల జాతిలో పుట్టి, అంటే అన్య జనాంగంలో పుట్టి, శపితమైనటువంటి ఒక జనాంగంలో పుట్టి దేవుని జనాంగానికి చెందిన, దేవుని జనాంగంలో ఒకరైన బోయాజు గారిని వివాహమాడి యేసు ప్రభువు వారి వంశావళిలో చేరింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పేరుతో వ్రాయబడిన, రూతు గారి పేరుతో వ్రాయబడిన గ్రంథమే రూతు గ్రంథం. రూతు గ్రంథంలో ఉన్న వాక్యం మనం చదువుకున్నాం. చదవబడిన వాక్య భాగంలో నయోమి అని ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఓ పెద్ద ఆవిడ కనబడుతుంది. ఆమె పేరు నయోమి. నయోమి అనేటువంటి ఆమెను కొంతమంది గుర్తుపట్టి, నువ్వు నయోమివి కదా అని అడుగుతుంటే ఆమె వాళ్లతో ఏం చెబుతుందంటే, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. ఎందుకంటే సర్వశక్తుడు నన్ను చాలా దుఃఖానికి గురి చేశాడు అని దేవుని మీద నింద వేస్తుంది ఆ స్త్రీ. బాగా వినాలి. అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 21వ వచనం కూడా మనం చదువుకుంటే, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని ఆయన నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. అంటే నన్ను రిక్తురాలిని చేశాడని చెబుతోంది. దేవుడు నన్ను దుఃఖపరిచాడని నింద వేస్తోంది దేవుని మీద. రెండవది, నన్ను రిక్తురాలిగా చేశారు అని నింద వేస్తోంది. మూడవది, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను అని చెబుతోంది. మన దుఃఖాన్ని తొలగించే దేవుని గురించి నన్ను దేవుడు దుఃఖపరిచాడు అని చెబుతోంది ఆవిడ. మనకు సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుని గురించి నన్ను దేవుడు రిక్తురాలిగా చేశాడని చెబుతోంది. నమ్మకమైన సాక్షి అని పిలవబడిన మన ప్రభువుని గురించి దేవుడు నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను అని చెబుతోంది. అలాగే ఆ క్రిందకు చూస్తే సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అంటుంది. 7 బాధలు నీకు కలిగినను నీకేమీ సంభవింపదు అని చెప్పిన దేవుని గురించి, మన బాధల్లో నుండి, మన వ్యధల్లో నుండి మనల్ని విడిపించే దేవుని గురించి, మన రుణబాధలలో నుండి, మన రణబాధలలో నుండి మనల్ని తప్పించే దేవుని గురించి ఏం చెబుతుందంటే, దేవుడు నన్ను బాధ పెట్టేశాడు అంటుంది. ఇదేమిటిది? ఎంతెంత నిందలు దేవుని పైన మోపచ్చా? ఆవిడ పొందిన ఇబ్బంది, శ్రమ అలాంటిదేమోనండి, అందుకుని అలా మాట్లాడుతుందేమో అంటారు. అయితే ఒక మాట చెబుతున్నాను, ఆవిడ ఎంత ఇబ్బంది పరచబడినా, ఎంత శ్రమ పాలైనా, ఎంత నష్టపోయినా
దేవుని మీద నింద వేయటానికి వీలు లేదు. ఆమె కాదు, మనమైనా ఎవరైనా దేవునిపైన నింద వేయటానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు అంటున్నానంటే, దేవుడు అన్యాయస్థుడు కాదు. చెప్పండి, మన దేవుడు అన్యాయస్థుడు కాదు. మీరు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుకోండి. దేవుడు అన్యాయస్థుడు కాదు అని ఉంటుంది. మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదండి. ఆయన పరమ న్యాయాధిపతి. ఆయన అన్యాయస్థుడు కాదు. అందుకని ఆయన పైన ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడ నింద వేయటానికి వీల్లేదు. అంతేకాదు, దేవుడు కీడు విషయమై శోధింపడు. యాకోబు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 13వ వాక్యం చదువుకోండి. తరువాత అక్కడ వ్రాయబడి ఉంటుంది దేవుడు కీడు విషయమై శోధింపడు అని. ఇప్పుడు నయోమి అనేటువంటి ఆమె నష్టపోయింది, కష్టాల పాలైపోయింది. ఏమి నష్టపోయింది? తనకు కలిగిన ఆస్తిని నష్టపోయింది, తన భర్తను నష్టపోయింది, తన కుమారులను నష్టపోయింది, తన జీవితాన్ని నష్టపోయింది, కీడును పొందుకుంది. ఇంకా చెప్పాలి అంటే ఆమె భయంకరంగా శోధనలో ఉంది. దేవుడు కీడు విషయమై శోధింపడని వాక్యం చెబుతోంది. కానీ ఈమె కీడు పొందింది, శోధింపబడింది. ఇది దేవుని పనే కాదు. మరి దేవుని మీద ఎందుకు నిందేస్తోంది ఆవిడ? ఎంత తప్పండి. ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళకేదో ఒంట్లో బాగోకపోయినా, వాళ్ళకేదో పరిస్థితి బాగోకపోయినా, వాళ్ళకేదో ఇబ్బంది వచ్చినా, ఏం చేశాడు దేవుడు? ప్రార్థనకు వెళ్తున్నాం కానీ ఏం చేశాడు దేవుడు? ఏమిచ్చాడు దేవుడు? ఇన్నాళ్ళకి వెళుతున్నాను, ఏమన్నా కార్యం చేశాడా అని దేవుని పైన నిందలు వేస్తూ దేవునికి విరోధంగా మాట్లాడుతున్న నోర్లు కొన్ని లేవా? జీవితాలు కొన్ని లేవా? జాగ్రత్త. దేవుడు అన్యాయస్థుడు కాడు. నువ్వు నింద వేయటానికి, నీవు మాటలు విసరటానికి మేము ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్థుడు కాదు. ఆయన కీడు విషయమై శోధింపడు. అందుకనే యాకోబు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన పత్రికా పాఠంలో 1వ అధ్యాయము 14వ వాక్యంలో ఏముంటుందంటే, ప్రతివాడు తమ స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడి ఏడవబడుతూ శోధింపబడుతున్నాడు. దాన్నే స్వయంకృతాపరాధము అంటారు. స్వయంకృతాపరాధము మర్చిపోకండి. స్వయంకృతాపరాధ పాపం అని ఒకటి ఉంటుంది. స్వయంకృతాపరాధము అంటే తమకు పట్టని జగడమును బట్టి రేగువారు దాటిపోవుచున్న కుక్క చెవి లాగిన వాళ్లతో సమానము అని ఉంది వాక్యంలో. కుక్క వెళ్ళిపోతుందనుకోండి, వెళ్ళిపోనివ్వాలి. మనకెందుకు? ఎక్కడికి వెళ్తావు అని చెవట్టుకు లాగేమనుకోండి, 1 కేజీకి అండట్టుకుపోద్ది. వెళ్ళిపోతున్న కుక్కను వెళ్ళిపోనివ్వాలి. నీకెందుకు? చెవట్టుకు లాగేమంటే అది ఎవరి తప్పు? నీ తప్పే కదా. స్వయంకృతాపరాధం అంటే అదే. స్వయంకృతాపరాధాలు ఉంటాయి కొన్ని. స్వయంకృతాపరాధాల చేత నష్టాన్ని, కష్టాన్ని, రోగాన్ని, ఇబ్బందిని, వ్యతిరేకతను, సమస్యలను జీవితంలోకి తెచ్చుకుని దేవుడు మాకేం చేయలేదు, దేవుడు మాకేం చేయలేదని దేవుని మీద నిందలేస్తూ ఉంటారు. వ్యర్థ పలుకులు, ప్రలాపనలు పేలుతూ ఉంటారు కొంతమంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది మంచి విధానం కాదండి. స్వయంకృతాపరాధం పోలై దేవుని మీద నింద వేయటమే నువ్వు. ఇదిగో ఈ నయోమి కూడా స్వయంకృతాపరాధం వల్లే దుఃఖం పాలైంది, నష్టం పాలైంది, రిక్తురాలైపోయింది, బాధ నొందింది. అర్థమవుతుందండి? స్వయంకృతాపరాధం అంటే చెయ్యకూడనివి చేస్తే అది స్వయంకృతాపరాధం. చెయ్యవలసినవి చెయ్యకపోతే అది కూడా స్వయంకృతాపరాధం. ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. క్రైస్తవ బ్రతుకులో నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీ స్వయంకృతాపరాధం అది. ఎందుకంటే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. ప్రతిరోజు ప్రభువుని స్తుతించాలి. నువ్వు దేవుణ్ణి స్తుతించట్లా, అది నువ్వు చేస్తున్న స్వయంకృతాపరాధం. ప్రతిరోజు కూడా వాక్యం చదవాలి, నువ్వు చదవట్లా, నీ స్వయంకృతాపరాధం. ప్రతిరోజు చదివించుకునైనా వాక్యం వినాలి, కొన్ని వాక్యాలు వినాలి, నువ్వు వినటల్లా, అది నీ స్వయంకృతాపరాధం. మానకుండా దేవుని మందిరానికి రావాలి, నువ్వు మానేస్తున్నావు, ఇది నీ స్వయంకృతాపరాధం. ఇలాంటి స్వయంకృతాపరాధ పాపాల వల్ల కొని తెచ్చుకున్న నష్టాన్ని, కష్టాన్ని, కీడుని, కన్నీళ్లను నింద రూపంలో దేవునిపైన వేసేస్తే ఎలా? దేవుడి వల్ల ఎలా అయ్యానని తప్పు కదది. స్వయంకృతాపరాధం వల్ల కదా కలిగేవి ఇవన్నీ. దేవుడు కీడు విషయమై
శోధింపడండి. దేవుడు పరిశోధిస్తారు, సాతానుగాడు శోధిస్తాడు. దేవుడు పరిశోధిస్తారు. బాగా వినండి. ఆదికాండ గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకోండి. తరువాత ఆ సంగతులు జరిగిన తరువాత యెహోవా అబ్రాహాముని పరిశోధించెను అని లేఖనం చెబుతోంది. దేవుడు పరిశోధిస్తారు. ఎలా? అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు. నీ దృష్టి, నీ ఏకాగ్రత, నీ భక్తి, భయభక్తులు దేవునిపైన ఉన్నాయా లేవా? నీ లక్ష్యము దేవునిపైన ఉంచావా లేదా అని తెలుసుకోవటానికి అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధిస్తారు. అబ్రాహాము గారికి అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధించారు. పరిశోధనకు నిలిచి గెలిచాడు, ప్రఖ్యాత నొందాడతను. అలాగే ఇంకా ఎన్నో ఇవ్వటానికి దేవుడు పరిశోధిస్తారు. యోబు గారికి 2 దీవెన ఇవ్వటానికి, తన నీతిని నిరూపించటానికి దేవుడు పరిశోధించారు. అన్నీ ఇచ్చి అబ్రాహాము గారిని పరిశోధించిన దేవుడు ఇంకా ఎన్నో ఇవ్వటానికి యోబు గారిని పరిశోధించారు. బైబిల్లో మనం చూస్తాం. 2 దీవెన పొందాడు యోబు గారు. అంతేకాదు, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి, మన విశ్వాసానికి మెరుగు పెట్టడానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారు. అపోస్తలుడైన పేతురు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకోండి. తరువాత ఎందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలం మీకు దుఃఖము కలుగును. ఎందుకంటే నశించిపోవు సువర్ణమగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు ఇది కారణమగును అంటాడు భక్తుడు. బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం మనం కలిగి ఉన్నాం. ఈ విశ్వాసానికి కూడా కొన్నిసార్లు మస్టు పట్టుద్ది. అబ్రాహాము, శారాగార్లంతటి గొప్ప విశ్వాసం కలిగిన వారి విశ్వాసానికి కూడా మస్టు పట్టింది. నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి 90 ఏళ్ళు, మాకు సంతాన భాగ్యం కలగదు, పిల్లలు పుట్టే అవకాశం లేదు, నా భార్యకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అయినను దేవుడు మాకు సంతాన భాగ్యం ఉందని చెబుతూనే ఉన్నాడు. ఏదో మా ముసలి కన్నీళ్లు తుడవటానికి దేవుడు అలా మాట్లాడుతున్నారు కానీ మాకు పిల్లలు పుట్టరు అని అబ్రాహాము గారు నవ్వాడు. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రాహాము గారు నవ్వాడు. ఆ తర్వాత 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. 17వ అధ్యాయంలో అబ్రాహాము గారు నవ్వితే 18వ అధ్యాయంలో శారా గారు నవ్వారు. వీళ్ళిద్దరు నవ్వు వెనక ఉన్న ఉద్దేశం ఒక్కటే, ఇక మాకు పిల్లలు పుట్టరు అని నవ్వారు. అయితే ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? వాళ్ళు జరుగదు అనుకున్న కార్యాన్ని, అసాధ్యం అనుకున్న కార్యాన్ని దేవుడు సాధ్యం చేసి వాళ్లకు సంతాన భాగ్యమును అనుగ్రహించారు. స్తోత్రం. ఈ వృత్తాంతంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, అబ్రాహాము, శారాగార్లంతటి గొప్ప విశ్వాసం కలిగిన వారి విశ్వాసానికే ఏం పట్టింది? మస్టు పట్టింది. అందుకనే నవ్వారు వాళ్ళు, ఇది జరగదని. మరి మన విశ్వాసానికి మస్టు పట్టదా? పట్టుద్ది. అపనమ్మిక అనే మస్టు పట్టుద్ది, అవిశ్వాసం అనే మస్టు పట్టుద్ది. ఇది జరుగుద్దా, ఇది అవ్వుద్దా, ఇది అయ్యేదేనా, ఇది జరుగుద్దంటావా అనేటువంటి అపనమ్మిక అనే మస్టు పట్టుద్ది. అలాంటి మస్టును తొలగించి మన విశ్వాసాన్ని మెరుగుపరిచి మన విశ్వాసాన్ని మరింతగా వృద్ధి నొందేలా చేయటానికే దేవుడు మనల్ని పరిశోధిస్తారు. శ్రమలు అనే కొలిమిలో కాలుస్తారు. మస్టు పట్టిన, కళతప్పిన, కళావిహీనంగా ఉన్న బంగారాన్ని ఎలాగైతే స్వర్ణకారుని వద్దకు తీసుకువెళ్ళినప్పుడు అతను అగ్నిలో కాలుస్తాడో, అలాగే మన విశ్వాసాన్ని కూడా శ్రమల కొలిమిలో కాల్చి పరిశోధించి బంగారము కంటే అమూల్యమైన మన విశ్వాసాన్ని తళుకు జిలుగులతో మెరుగుగా కనపడేలా చేస్తారు. దేవునికి స్తోత్రం. మన విశ్వాసాన్ని అద్భుతమైనటువంటి కళతో అలంకరిస్తారు ఆయన. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ మాటను గమనించండి. దేవుడు అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి పరిశోధిస్తారు. అదే సమయంలో మన విశ్వాసానికి మెరుగు పెట్టడానికి, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి దేవుడు పరిశోధిస్తారు తప్ప కీడు విషయమై ఆయన శోధించే దేవుడు కాదు. దేవుడు పరిశోధిస్తారు. సాతానుగాడు శోధిస్తాడు. యోబు గారికి భయంకరమైన వ్యాధి కలిగేలా మొత్తి శోధించాడండి. బైబిల్లో ఉంటుందన్నమాట. అయితే దేవుని పరిశోధనకు, సాతానుగాడి శోధనకు మధ్యలో ఒకటి ఉంటుంది. అదే స్వయంకృతాపరాధం. ఇది తెలియక మనం దేవుని మీద నిందలేస్తూ ఉంటాం.
ఏమన్నా ఇబ్బంది వస్తే చాలు దేవుడు పరిశోధిస్తున్నాడు. దేవుడు పరిశోధించటానికి పెద్ద యోబు గారు మరి నువ్వు, పెద్ద ఎస్తేర్ రానివు మరి నువ్వు, అంత భక్తి చేసేస్తున్నావు, దేవుడు నిన్ను పరిశోధించేస్తారు. ఇక్కడ ఓ మాట పలుకుతున్నాను, దేవుడు పరిశోధించేంత స్థాయిలో మనమందరము భక్తి చేయుదముగాక. ఆ స్థాయికి చేరాలి, చాలా ఉన్నతమైన స్థాయి. ఎవరిని పడితే వాళ్ళని పరిశోధించడం ఆయన. దేవుడు కాదండి, అయితే సాతానుగాడు శోధించేస్తున్నాడు అంటారు. ఆడోకుడు దొరికాడు నీకు, వెంటనే సాతాను మీద వేసేస్తాం నింద. వెంటనే దేవుడు కాకపోతే ఇంకా సాతానుగాడి మీద వేసేస్తాం. అసలు సాతానుగాడికే అసహ్యం వేసి కొంతమంది దగ్గరికి రాలేకపోతున్నాడని నా అభిప్రాయం. ఒరేయ్ సాతానిగా ఇట్రా, ఆడిని శోధించరా, ఆవిడ్ని శోధించరా అని దేవుడు అంటుంటే, నేను వెళ్ళను ప్రభువా, వాళ్ళు నాకంటే సాతానుగాళ్ళు, నాకు తెలియని పాపాలు కూడా చేస్తున్నారు, వెళితే నన్ను కూడా చెడగొట్టేస్తారు, ఇప్పటికే చాలా చెడిపోయి ఉన్నాను, ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా దారుణం అవను, నేను వెళ్ళను ప్రభువా అంటున్నాడు సాతానుగాడు. అపవాదిగాడికే అసహ్యం వేసి కొంతమంది దగ్గరికి రాలేకపోతున్నాడండి. అంత దారుణమైన వాళ్ళు ఉన్నారు, విశ్వాసుల గుంపులో చేరిన పిశాచాలు. అర్థమవుతుందా? మన స్వయంకృతాపరాధం ఏమిటో మనం గమనించాం. దయచేసి గమనించండి. మనం ఒక్కసారి మనలోనికి మనం తొంగి చూసుకోవాలని ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు పరిశోధిస్తారు, సాతానుగాడు శోధిస్తాడు. పరిశోధనకు శోధనకు అనగా దేవుని పరిశోధనకు సాతానుగాడి శోధనకు మధ్యలో ఉండేదే స్వయంకృతాపరాధము. ఈ స్వయంకృతాపరాధం వల్లే కీడు పొందుకుంటున్నారు చాలామంది. ఈ స్వయంకృతాపరాధం వల్లే నష్టాలు కష్టాలు పొందుతున్నారండి. ఎంత దారుణం స్వయంకృతాపరాధం. స్వయంకృతాపరాధం చాలా భయంకరమైంది. మీకు తెలియటానికి చెప్తాను. ఈ నయోమి అనేటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె కేవలం స్వయంకృతాపరాధం వల్ల నష్టాల పాలు కష్టాల పాలు కీడుల పాలు అయినావిడ. ఏమిటది అంటే కొద్దిగా వృత్తాంతాన్ని వివరిస్తాను. మీరు రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని ఒకసారి చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా. చాలండి, ఏం కలిగిందట? కరువు కలిగింది. దేశంలో కరువు కలిగింది. న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో కరువు కలగటం ఏంటి? ఎందుకు కలిగింది కరువు అంటే అక్కడే వాళ్ళ స్వయంకృతాపరాధాన్ని మనం గమనించాలి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం రూతు గ్రంథానికి ముందే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. మీరు గమనిస్తే న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతుల పరిపాలనా కాలంలో ఏం జరుగుతుంది అంటే ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా బ్రతుకుతున్నారట. ఏలికలేని చేపలుగా బ్రతుకుతున్నారు. ఇష్టానుసారంగా, అస్తవ్యస్తంగా, నచ్చినట్లుగా, తోచినట్లుగా, అనుకున్నట్లుగా బ్రతుకుతున్నారు. ఏమండి, దేవుడి జీవితం ఎందుకు ఇచ్చారు? మనకిష్టం వచ్చినట్లు బ్రతకటానిక? మన దేహాలు దేవుని ఆత్మకు నిలయాలవ్వాలి, మన అవయవాలు నీతికి సాధనాలవ్వాలి. అంతేగాని మన దేహాలు దెయ్యాలకు నిలయాలుగా, దుర్నీతికి మన అవయవాలు సాధనాలుగా ఉండకూడదు. ఎవరైతే దెయ్యాలకు నిలయంగా ఉంటారో, ఎవరి అవయవాలైతే దుర్నీతికి సాధనాలుగా ఉంటాయో వాళ్ళు తమ ఇష్టానుసారముగా బ్రతుకుతారు. మనుషులు తమ ఇష్టానుసారముగా బ్రతకాలా, దేవుని చిత్తానుసారముగా బ్రతకాలా? దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. ముఖ్యంగా దేవుని బిడలైన వాళ్ళు దేవుని చిత్తానుసారముగా బ్రతికి తీరాలి. కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన మనం దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి. కానీ న్యాయాధిపతుల కాలంలో ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా అస్తవ్యస్తంగా బ్రతకటాన్ని బట్టి, వాళ్ళ చెత్త ప్రవర్తనను బట్టి దేశంలో ఏం కలిగిందండి? కరువు కలిగింది. అది దేవుని తప్ప, ప్రజల తప్ప? అక్కడ స్వయంకృతాపరాధం ఉందా లేదా? అది విషయం. వాళ్ళ స్వయంకృతాపరాధం వల్ల కరువు కొని తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ కరువు కోరల్లో యోదా బెత్లెహేము ఉంది. అప్పుడు ఆ యోదా బెత్లెహేముకు సంబంధించిన ఒక కుటుంబం బెత్లెహేమును విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ ఆ క్రింద మాటల్లో, ఆ వచనంలోనే వ్రాయబడి ఉంటుంది. యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను
తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురము చేయుటకు వెళ్ళెను. యోదా బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిపోతావా? శపితమైనటువంటి జాతి కదా వాళ్ళు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతావా? దుష్టుల ఆలోచన చప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాస్యాలు కూర్చున్న చోటన కూర్చోవద్దని వాక్యం చెబుతుంది. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దంటే పడుకోమని కాదు, విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తమని. వీళ్ళు వెళ్ళకూడని చోటకి వెళ్ళారు, ఉండకూడని చోట ఉన్నారు. ఎంత తప్పండి. కరువు కలిగింది, జీవితంలో ఒక నష్టం కష్టం వచ్చింది, ఆలోచన చేయాలిగా. యోనా గ్రంథంలో చూస్తాం, వాడ ప్రమాదంలో చిక్కుకుంది. ప్రమాదంలో చిక్కున్నప్పుడు వాడలో ఉన్న ప్రజలు ఏమని ఆలోచన చేశారు? అసలు ఈ ప్రమాదం ఎవని వలన సంభవించిందో అన్నారు తప్ప దేవుని మీద నిందేశారా? వాళ్లకున్న ఇంగితం దేవుని బిడ్డలకు ఉంటలా. ఎంత దారుణమో చూడండి. ఎందుకు వచ్చింది ప్రమాదం, నష్టం, కష్టం, ఇబ్బంది? ఇన్ని సరుకులు బయటికి పడేయాల్సి వస్తుంది మనం, అసలు ఎవడి వలన కలిగిందని చీట్లు వేశారట వాళ్ళు. అలాంటి ఇంగితం మనకు లేకపోతే ఎలా? అలాంటి స్పృహ మనకు లేకపోతే ఎలా? కరువు కలిగిందండి, వాళ్ళు ఏమనుకోవాలి? ఇదేంటి? యోదా బెత్లెహేము స్తుతి నిలయం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన చోటు. సమృద్ధి కలిగిన చోట కరువు కలగటం ఏమిటి? దీని వెనకేదో ఉంది. అసలు ఏం జరిగిందని ఆలోచన చెయ్యాలిగా. ఆలోచన చేయలే వాళ్ళు. తొందరపడి అదిగో మోయాబు ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. ఒకసారి మనలోనికి మనం తొంగి చూసుకోవాలి. అలా తొంగి చూసుకుంటే మన బ్రతుకేమిటో, మనం చేసిన తప్పిదం ఏమిటో మనకి తెలుస్తుంది కదా. ఎంత దారుణమో చూడండి. తొందరపడి వెళ్ళిపోయారు. తొందరపడొచ్చా? శారా గారు తొందరపడింది, ఇష్మాయేలు పుట్టాడు. అబ్రాహాము గారు ఓర్పుతో ఉన్నారు, వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఇష్మాయేలు పుట్టడానికి కారణం ఏంటి? శారమ్మ గారి తొందరపాటు కదా. చాలా కంగారు పెట్టేసింది అబ్రాహాము గారిని, తొందర పెట్టేసింది. శారమ్మ గారి తొందరపాటు వల్ల, తొందరపాటు నిర్ణయం వల్ల పుట్టినవాడే ఇష్మాయేలు. ఆ తలకాయ పోటు ఇప్పటిదాకా పోలా ఇశ్రాయేలుకి. తొందరపడితే ఇష్మాయేలు పుట్టేస్తాడు. తొందరపడితే ఆశీర్వాదానికి బదులు శాపం వచ్చేస్తుంది. తొందరపడకూడదు. కంగారు పడిపోతారు, గాబరా, హడావిడి వడాబజ్జీ పనులని చేస్తారు కొంతమంది. కష్టం వస్తే చాలు తొందరపడిపోతూ ఉంటారు. అసలు ఏమైంది, ఎందుకు వచ్చింది ఈ నష్టం, కష్టం? దేశం మీదకి కానీ, మన మీదకి కానీ, కుటుంబం మీదకి కానీ, గ్రామం మీదకి కానీ, పట్టణం మీదకి కానీ ఎందుకు వచ్చిందని ఆలోచన చేయాలి కదా. దేవుని దగ్గర కనిపెట్టాలి కదా. దేవా నీ చిత్తం ఏంటని అడగాలి కదా. కరువు కలిగిందని తొందరపడి వెళ్ళిపోతారా? పైగా దేవుని బిడ్డలు, పైగా యోదా బెత్లెహేములో నివసిస్తున్న వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. నాకు సొదొమ గొమొర్రా ప్రాంతాలు కావాలి అని లోతు సొదొమ ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా వీళ్ళు మోయాబు ప్రాంతానికి వెళ్ళారండి. వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడదు కదా. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. వెళ్ళకూడని చోటకి వెళ్ళి వాళ్లతో 1000 మంది చేయకూడనివన్నీ చేసి వీళ్ళు ఎవరి మీద వేస్తున్నారు నిందలు? దేవుని మీద వేస్తున్నారు. ఎంత తప్పు. స్వయం కృతాపరాధం వల్ల కలిగే నష్టాలు, కష్టాలకు దేవుని బాధ్యత ఉండదో? చేతుల నీ నెత్తి మీదకు నువ్వే తెచ్చుకుంటున్నావు. ఎక్కిన కొమ్మను నీవే కత్తితో నరుక్కుంటున్నావు. అది స్వయంకృతాపరాధ పాపం. ఒక్కసారి ఆలోచన చేయండి. స్వయంకృతాపరాధ పాపాలు మీ జీవితాల్లో ఉన్నట్లు మీరు కనిపెడితే దైవ సన్నిధికి వచ్చి క్షమాపణ వేడుకుని దేవుని వద్ద వాటిని ఒప్పుకోండి. స్వయంకృతాపరాధ పాపాల నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి సంరక్షిస్తారు. దేవునికి స్తోత్రం. స్వయంకృతాపరాధ పాపం వల్ల న్యాయాధిపతుల కాలంలో దారుణమైన కరువు కలిగింది. స్వయంకృతాపరాధ పాపం వల్ల నయోమి కుటుంబం నాశనం అయిపోయింది. దేవుణ్ణి అడగాలి కదా, దేవ కరువు కలిగింది, ఇప్పుడు మా పరిస్థితిని అడిగితే కాకోలములను పంపి ఏలియా గారిని పోషించిన దేవుడు, పిండె తగ్గిపోకుండా, నూనె తరిగిపోకుండా సమృద్ధినిచ్చి సారేపతు విధవరాలి కుటుంబాన్ని పోషించిన దేవుడు, చేపలేమీ పడక అయ్యయ్యో అని బాధపడుతున్న వాళ్లకు ఒడ్డుకు పిలిచి ఆహారం పెట్టిన దేవుడు కదా. కొత్త నిబంధనలో చూస్తాం, వాళ్ళు దిగిదరికి రాగానే నిప్పులపై కాల్చబడిన చేపలను, రొట్టెలను అక్కడ ఉండేనని ఉంటుంది. అంత గొప్ప కాపరి, ఊపిరి, మేపరి, మన పోషకుడు వీళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళని పోషించలేడా కరువులో? చెప్పండి. కరోనా కలిగిందని అటు ఇటు పారిపోయామా మనం? లేదు. దేవుని మీదే ఆధారపడ్డాం గనుక
దేవుడే ఆశ్చర్యరీతిగా కరోనా కాలంలో కూడా పోషించి ఆరోగ్యం ఇచ్చి ఇదిగో ఈ రోజు వరకు తీసుకొచ్చారు మనల్ని. దేవునికి స్తోత్రం. కంగారు పడితే ఎలాగా? ముందు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు దగ్గర కనిపెట్టాలి. ఏదైనా నీ చిత్తమయ్యా అంటూ ప్రార్థన చెయ్యాలి. నా జీవిత గమనములో విన్నాను నీదు స్వరం, అయ్యాను నీదు పరం, చేస్తాను దాసోహం. కష్టమైన నష్టమైన నీ చిత్తమే, కరువైన కన్నీళ్ళైన నీ చిత్తమే. కష్టమైన నష్టమైన నీ చిత్తమే, కరువైన కన్నీళ్ళైన నీ చిత్తమే. నీ చిత్తమే ప్రభు బహుక్షేమము. నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే ప్రభువా అని మనం అనాలి. అలా అంటే మన జీవితాలు బాగుపడతాయి. కరువు కలిగిందని తొందరపడి వెళ్ళిపోయారు. ఆ కరువు అలాగే ఉండిపోయిందా? వీళ్ళు కరువు కలిగిందని విడిచి వెళ్ళిపోయారండి. యోధా బెత్లెహేముని విడిచి వెళ్ళిపోయారు, స్తుతి నిలయాన్ని విడిచి వెళ్ళిపోయారు, రొట్టెల ఇల్లుని విడిచి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయారు కదా. కరువు అలాగే ఉండిపోయిందా? లేదుగా. దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించారు. స్వయంకృతాపరాధ పాపం వలన కరువు కొని తెచ్చుకున్న ప్రజలు దేవుని వద్ద వేడుకొనగా, ప్రార్థనాపరులైన వారు దేవుని దగ్గర గోజాడగా దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించారు. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక. చేతులెత్తి స్తోత్రం చెబుదా. దేవుడా ప్రాంతాన్ని దర్శించారా లేదా? దర్శించారు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన కీడు విషయమై శోధింపడు. స్వయంకృతాపరాధం వల్ల భయంకరమైన కరువు కాటకాల్లో చిక్కుకుపోయినటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించి తన జనుల ఆకలి తీర్చటానికి ఆహారం ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెబుదా. ఆ విషయం ఈవిడికి తెలిసేసరికి ఉన్నదంతా పోగొట్టుకుని రిక్తురాలై ఉందండి ఈవిడ. ఎవడెళ్ళమన్నాడు నిన్ను? ప్రతి దానికి తొందరపాటు. ఏమండి, వర్షాకాలం వస్తుందిగా ప్రతి సంవత్సరం. ఇంకెప్పుడు ఉండిపోతుందా వర్షాకాలం? లేదుగా. వర్షాకాలం వెళ్ళిన తర్వాత శీతలకాలం వస్తుంది. పోనీ వచ్చిన శీతలకాలం జీవితాంతం ఉండిపోతుందా? లేదుగా. శీతలకాలం వెళ్ళాక వేసవికాలం వస్తుంది. ఈ సృష్టిలో పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో ఈ భూమిపైన వర్షాకాలం, శీతలకాలం, వేసవికాలం ఎలా వచ్చి వెళుతున్నాయో మన జీవితంలోని కూడా కష్టకాలం అలా వచ్చి వెళ్ళుద్ది. కంగారు పడకూడదు. ఆపత్కాలం కూడా వచ్చి వెళ్ళుద్ది. ఒక్కోసారి కష్టకాలం వచ్చినా, ఆపత్కాలం వచ్చినా, కష్టకాలంలోనైనా ఆపత్కాలంలోనైనా మనం మొరపెట్టవలసింది ఎవరికి? దేవునికి. అందుకనే భక్తుడు ఆపత్కాలములో నా దేవుడు నన్ను తన పర్ణశాలలో దాచెను అంటాడు. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను అని పాడుతూ ఉంటాం. కీర్తనాకారుడు ఈ మాటలు పలికాడండి. పర్ణశాలలో దాచి గుడారం మాటను భద్రపరిచాడు అంటాడు. కనుక వర్షాకాలం, శీతలకాలం, వేసవికాలం ఎలాగైతే వచ్చి వెళుతున్నాయో కష్టకాలం, ఆపత్కాలం కూడా మన జీవితంలోకి వచ్చి అలాగే ఉండిపోతావు, వెళ్ళిపోద్ది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే జీవితం పాడవుద్ది. జాగ్రత్త. అది ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు నిలబడాలి. విశ్వాసంతో దేవుణ్ణి వేడుకోవాలి. భయపడకూడదు, ముందు కలవరపడకూడదు. నా ముందు సముద్రము ఉప్పొంగినా నేనున్నది సమరమైనా విశ్వాసమునకు కర్తయైన దేవుడు నా చెంతనే ఉండ భయమేల నాకు. యేసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. నా
యేసే నిజ దేవుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు, ఏ స్థితికైనా చాలిన మహనీయుడు. స్తోత్ర. ఎందుకు కలవరపడాలి? ఏ స్థితికైనా చాలిన దేవుడు మనకున్నారు. కప్పు కొనక ఒప్పుకుంటే కనికరం పొందుతావు. నీ బ్రతుకు కట్టబడుద్ది, నీ జీవితం నిలవబెట్టబడుద్ది. స్వయంకృతాపరాధ పాపాలు చేసి నువ్వు పొందిన నష్టాన్ని, కష్టాన్ని, ఇబ్బందిని, దాని తాలూకా పర్యవసానాన్ని దేవుడే కలుగు చేశాడని దేవుని మీద నిందలు వేయొచ్చా? వేయకూడదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆడపిల్ల పుట్టిందని మందిరానికి మానేసేవాళ్ళు ఉన్నారు. ఏదన్నా జబ్బొస్తే దేవుడు నాకేం చేశాడు? ఏం చేయాలి? నువ్వు ఊపిరి పీలుస్తున్నావు కదా, తర్వాత చదువుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం చదువుకోండి. తరువాత జీవము, ఊపిరి, సమస్తము మనకిస్తున్నది దేవుడే అని అక్కడ వ్రాయబడింది. ఊపిరిస్తున్నాడు రోజు. ఊపిరిచ్చింది నీవు, రూపునిచ్చింది నీవు, మలినమైన నా జీవితానికి మార్పునిచ్చింది నీవు. ఊపిరి, రూపమును, ఊపిరిని, మార్పు ఇన్నిస్తున్నాడు కదా దేవుడు నీకు. ఇంకేమివ్వాలి? నువ్వు ప్రతిరోజు బ్రతికి బట్ట కట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నావంటే అది దేవుడు పెడుతున్న భిక్షగా నువ్వు భావించలేవా? అది దేవుడు ఇస్తున్నదని నువ్వు గ్రహించలేవా? ఏం చేశాడని ఒక్క మాటలో దేవుడిని తేలిగ్గా తీసిపారు. ఇలా నయోమీలు చాలామంది తగలడ్డారు ఈ రోజుల్లో. నువ్వేమో చక్కగా ప్రార్థన చెయ్యు, నువ్వు చక్కగా భక్తి చెయ్యు, నువ్వు స్వయంకృతాపరాధాలు చేస్తూ ఉంటావు, నీకేమో దేవుడు అన్ని కార్యాలు చేసేయాలంటావు. మనలో లోపం ఏమిటో, మనలో పాపం ఏమిటో, మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి మనలోనికి మనం తొంగి చూసుకుని మన రోతంతా ప్రభువు దగ్గర కప్పుకొనక ఒప్పుకుంటే, మన హృదయాన్ని క్రొమ్మరిస్తే మనం కనికరం పొందుకుంటాం. బైబిల్లో హన్నా గారు ఉన్నారు కదండి. ఈ హన్నా గారు దేవుని మందిరమునకు వెళ్ళింది. అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు ఆవిడ. ఏటేటా వెళ్ళే అలవాటు ఉంది వాళ్ళకి. వెళ్ళినప్పుడల్లా కోపంతో రగిలిపోతూ ఉండేదట మాట్లాడుతున్న మాటలకి. అంటే ఆమెకు ఒక సవతి ఉంది కదా, ఆమె అనే మాటలకి రగిలిపోతూ ఉండేది. ఎప్పుడు కోపంతో కరకరలాడిపోతూ ఉండేది. ఎప్పుడు కోపంతో కరకరలాడిపోయి కోపంతో ఏమీ తినకుండా అలిగి ఉండేది. అందుకునే ఎన్నాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళినా దేవుడు ఆమెకు సంతానం ఇవ్వాల. కానీ ఒకసారి ఆమె ఆలోచన చేసింది, ఇంక ఇంతే నా జీవితం, ఎప్పుడు మందిరానికి వచ్చినా కోపంతో కరకరలాడిపోతున్నాను, అసలు నా బాధంతా కూడా దేవునికి చెప్పేస్తాను, నా హృదయాన్ని దేవుని దగ్గర కృమ్మరించేస్తానని చెప్పి వెళ్ళిందండి. వెళ్ళి దేవుణ్ణి వేడుకుంది, మూలుగులతో వేడుకుంది, కన్నీటితో వేడుకుంది, తన కోపాన్ని అణుచుకుంది, కన్నీళ్లు కార్చింది, హృదయాన్ని దేవుని ముందు కృమ్మరించింది. ఆ సంవత్సరం ఆ రోజు ఆమె భర్తను జ్ఞాపకం చేసుకుని సంతాన భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ఎప్పుడైతే ఆమె యొక్క స్వయంకృతాపరాధాన్ని ఆమె గమనించి సరిచేసుకుని ప్రభువు పాదాల దగ్గర పడి హృదయాన్ని కుమ్మరించిందో అప్పుడే దేవుడు ఆమె పట్ల గొప్ప కార్యం చేశారండి. మరి నీ పరిస్థితి ఏమిటి? కనుక స్వయంకృతాపరాధాల వల్ల కలిగే నష్టం, కష్టం, దాని తాలూకా ప్రభావం వల్ల నీ కలిగిన ఇబ్బందిని దేవుని మీద తోసేకు, దేవుని మీద నిందలేకు. అవేమిటో రెక్టిఫై చేయాలి. వాటిని నువ్వు గుర్తించి దేవుని దగ్గర కప్పుకొనక ఒప్పుకుంటే ఎప్పుడైనా కనికరం పొందుకుంటావు. ఎప్పుడైతే ఆవిడ ఇలా నిందలు అవన్నీ వేసేస్తుందో తోటి వాళ్ళు కూడా చెబుతారు కదా, ఏమమ్మా తొందరపడి నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిన తర్వాత దేవుడు వెంటనే ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 1వ వచనంలో కరువు వచ్చింది, 6వ వచనంలో దేవుడు దర్శించేశాడుగా. తొందరపడి వెళ్ళిపోయావు, మొత్తం పోగొట్టుకున్నావు, మళ్ళీ దేవుని మీద నిందలేస్తున్నావా? ఇప్పుడైనా జాగ్రత్తగా ఉంటే మంచి బతుకు దేవుడు ఎత్తాడు అని తోటోళ్ళు చెప్పరండి. చెప్పబట్టి కాబోలు ఆమె సంస్కరించుకుంది. సంస్కరించుకున్న తరువాత ఆమె కోడలు బోయాజు గారికి భార్య అయ్యింది. స్తోత్రం. బోయాజు గారికి భార్య అయ్యింది. ఎంత అద్భుతం అంటే ఆమె జీవితాన్ని దేవుడు కట్టి నిలబెట్టి ఆమెను సంతోషంలో నింపేలా దేవుడే బోయాజు రూతుగారులను
జ్ఞాపకం చేసుకుని సంతాన భాగ్యం ఇస్తే ఆ కుమారుడికి, ఆ పుట్టిన కుమారుడికి దాదీగా మారి, ఒక ఆయాగా మారి, ఏమండి, చక్కగా నాన్నమ్మ స్థానంలో ఆ బిడ్డను చూసుకుందండి. గట్టిగా స్తోత్రం చెబుదా. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా దుఃఖాన్ని తుడిచేయటానికి ఇదిగో నా కోడలి ద్వారా దేవుడు నాకు బిడ్డనిచ్చారు అని ఎంత సంతోషించిందో ఆవిడ. చూసారా? మళ్ళా ఆమె బ్రతుకులో ఆశలు చిగురించాయి. నేను మారాని అంది. దేవుడు ఆమె బ్రతుకును మధురంగా మార్చారు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. గమనిస్తున్నారా? మారా అనే జీవితాన్ని మధురంగా దేవుడు మార్చేశారు. స్తోత్రం. మారా నీడను మధురముగా మార్చిన దేవుడు. నన్ను నయోమి అనకండి, మారా అనండి అని చెప్పినటువంటి ఈమె జీవితాన్ని, మారాగా మారిపోయిన ఈమె జీవితాన్ని మధురంగా దేవుడు చేశారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చరిత్రకెక్కింది ఈవిడ. రూతు గ్రంథములో ఉన్న ప్రముఖమైన వ్యక్తులలో ఈమె కూడా ఒక ఆమెగా మనకు కనబడుతుందండి. కాబట్టి ఈ వివరణ అంతటిని బట్టి నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుని పరిశోధనకు సాతాను శోధనకు మధ్యలో ఒకటి ఉంటుంది. అది స్వయంకృతాపరాధం. అదే స్వయంకృతాపరాధ పాపం. స్వయంకృతాపరాధ పాపంలో పడే కొంతమంది తమ విశ్వాస జీవితాలను, బ్రతుకులను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి ఏ స్వయంకృతాపరాధం వల్ల నష్టం, కష్టం, కన్నీళ్ళు, ఇబ్బంది, సమస్య, శత్రువు నీ జీవితంలోకి వచ్చారో నాకు తెలియదు, కానీ ఏ స్వయంకృతాపరాధం చేత నీవు కీడు పొందుతున్నావో నాకు తెలియదు, కానీ నీ గురించి నీకే బాగా తెలుసు గనుక, నీ గురించి దేవునికి బాగా తెలుసు గనుక ఈ పూటే, ఈనాడే నీ స్వయంకృతాపరాధ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటే, కప్పుకొనక ఒప్పుకుంటే నువ్వు కనికరం పొందుతావు. స్వయంకృతాపరాధ పాపం నుండి విడుదల పొందుతావు. మారా వంటి నీ జీవితం మధురముగా మారిపోద్ది. దేవుని మీద నిందలేస్తున్నావు, అది మంచి పద్ధతి కాదు. దేవుడు నాకేం చేసాడు అంటున్నావు, అది మంచి పద్ధతి కాదు. అలా నిందలేస్తున్న నీ జీవితంలో ఎప్పటికే నువ్వు పొందుతున్న నిందకు 100, అవమానానికి ఆభరణము దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నువ్వు పొందిన శ్రమలను నీకు ఉపకారంగా మార్చేస్తారు. ఖచ్చితంగా దేవుడు నీకు ఉపకారం చేస్తారు. కాబట్టి ప్రియ స్నేహితులరా, దేవుని బిడలరా, మీరందరూ కూడా దేవునిని వేడుకోవటం చాలా మంచిది. అంతేగాని వాళ్ళ దగ్గర మాట్లాడుతూ దేవుని మీద నిందలు వేయటం, దేవుని మీద మాటలు మనం వదిలేయటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు కీడు విషయమై శోధింపడు గనుక వేడుకోండి. మీ బ్రతుకుని మార్పు కొరకు, దిద్దపడటం కొరకు దేవునికి అప్పగించుకోండి. మారాగా ఉన్న బ్రతుకులు మధురంగా మారిపోతాయి ఆయన చేతుల్లోనికి వస్తే. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. చేతులెత్తి చెబుదామా? మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది. నా జీవిత ధన్యతై యున్నది. స్వయంకృతాపరాధ పాపంలో పడి న్యాయాధిపతుల కాలంలో కరువును కొని తెచ్చుకున్నారు ప్రజలు. ఆ కరువు కోరల్లో చిక్కుకున్న ఒక కుటుంబం తొందరపడి నిర్ణయం తీసుకుని అదిగో మోయాబు ప్రాంతానికి వెళ్ళి సర్వం నష్టపోయారు. న్యాయాధిపతుల కాలంలో ఇష్టానుసారంగా ప్రజలు బ్రతికారు. స్వయంకృతాపరాధం అది. తొందరపాటు నిర్ణయం తీసుకుని నయోమి కుటుంబం మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. స్వయంకృతాపరాధం అది. స్వయంకృతాపరాధ పాపంలో పడి నష్టం కష్టం తెచ్చుకుని దేవుడు నన్ను దుఃఖపెట్టాడు, దేవుడు నన్ను రిక్తురాలిగా చేశాడు, దేవుడు నా మీద వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడు, దేవుడు నన్ను దుఃఖపరిచాడు అని దేవుని మీద నిందలేస్తోంది నయోమి. నన్ను మారా అని పిలవండి, నా బ్రతుకు చేదైపోయిందంటోంది. ఇలా కొంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. స్వయంకృతాపరాధాల వల్ల నష్టం కష్టం కీడు తెచ్చుకుని దేవుని మీద నిందలేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. తప్పు నువ్వు చేసి నింద దేవుని మీద వేయటం ఏమిటి? స్వయంకృతాపరాధ పాపాల పాలు నీవయ్యి దేవుడు నాకు కీడు చేశాడంటావా? ఎంత నేరం, ఎంత తప్పిదం అది. ఈరోజు దేవునికి చెప్పగలవా, దేవా నా స్వయంకృతాపరాధాన్ని క్షమించండి అని దేవునికి చెప్పగలవా? దేవుని అడగగలవా? మనసారా, హృదయమారా, హృదయం తెరిచి అడుగు. దేవుణ్ణి అడుగు, చేతులెత్తి, దేవా గొప్ప కార్యం చేయండి అయ్యా, మారాగా మారిపోయిన నా జీవితాన్ని మధురంగా మార్చండి. నిందకి 100, అవమానానికి ఆభరణము అనుగ్రహించే దేవుడు మీరే. శ్రమలు ఉపకారంగా, శ్రమలనే హారంగా, శ్రమలు మాకు అలంకారంగా చేసే దేవుడు మీరే. శ్రమల వెనుక సిరులిచ్చే దేవుడు మీరే. స్వయంకృతాపరాధ పాపం వల్ల నేను కొని తెచ్చుకున్న శ్రమల్లో నుండి, కీడుల్లో నుండి, కష్టాల్లో నుండి నన్ను తప్పించండయ్యా అంటూ దయచేసి దేవుని పాదాలు పట్టుకుని వేడుకుందామా? దేవుని వేడుకుందాం. ప్రతి ఒక్కరు అలాగే వేడుకుంటూ ఉండండి దేవుణ్ణి. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన, జీవజలములా ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. జీవజలములా
ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలింపగా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలింపగా, జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. అలాగే అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండగా దైవజనురాలు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పగల దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు పరిశుద్ధ మందిర ఆవరణలో ప్రభా మీ సన్నిధి మా మధ్యలో ఉంచి వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ మాట మమ్మల్ని నాయనా బలపరిచేదిగా ఉంది ప్రభా. ఈ మధ్యాహ్న ఆరాధనలో ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. స్వయంకృత అపరాధ పాప దోషములు, నష్టములు, కష్టములు ఎన్ని మానవ జీవితంలో ఎదుర్కొంటూ మీ పైన నిందించే ప్రజలుగా అయ్యా తండ్రి ఉండకూడదని నీ సన్నిధిలో ప్రభా కృప పొందుకునే బిడ్డలముగా మారా అనుభవం మధురంగా మార్చబడే అంత నీ సన్నిధిలో కృప పొందుకునే బిడ్డలంగా మేము ఉండాలని విలువైన మాటలు మాకు బోధించినందుకు స్తోత్రములు తండ్రి. వాక్యం బోధించిన మీ దైవ సేవకులను మీ ఆత్మతో ఇంకనూ ఎత్తిపట్టి ఇంకా బహుబలంగా వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. విత్తబడిన వాక్యపు మాటలు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింపును అనుగ్రహించమని, సంఘాభివృద్ధిని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ముందున్న సమయం అంతా మహిమకరంగా జరిగించి